రండి దేవుని పరిశుద్ధతను కనపరచండి అనే పేరు గల ఉపదేశంతో దేవుని వాక్యంను పంచుకుందాం. రండి సంఖ్యాకాండము 20 అధ్యాయం 1వ వచనం చూద్దాం. అరణ్యంలో 40 సంవత్సరాల జీవితపు చివరిలో ఏమి జరిగేనో ఈ దృశ్యము సూచిస్తుంది. మొదటి నెలయందు ఇజ్రాయేల సర్వ సమాజము సీను అరణ్యంనకు రాగా ప్రజలు కాదేశ్లో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతిపెట్టబడెను. ఆ సమాజంనకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరుద్ధంగా పోగైరి. జనులు మోషేతో వాదించుచు, అయ్యో, మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎడల ఎంతో మేలు. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యంలోనికి యెహోవా సమాజంను మీరెలా తెచ్చిరి? ఈ కాని చోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మను ఎలా రప్పించితిరి? ఈ స్థలములో గింజలు లేవు, అంజురలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్లే లేవనిది. అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుట నుండి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారంలోనికి వెళ్లి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను. అంతటా యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నీ కర్రను ఎత్తుకొని నీవును నీ సహోదరుడైన అహరోను ఈ సమాజంను పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము, అది నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజంనకు వారి పశువులకును త్రాగుటకిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయాను. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజంను పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలోని నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. సమాజంను పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలు కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజంను నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పెను. అవి మెరీబా జనమనబడెను. ఏలైనగా ఇశ్రాయేలు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తన్ను పరిశుద్ధపరచుకొనెను. సంఖ్యాకాండం 20 ప్రకారం ప్రజలు ఎల్లప్పుడూ మోషే, అహరోను మరియు నాయకులతో వ్యతిరేకించారు, వాదులాడారు మరియు పోట్లాడారు. అరణ్యంలో 40 సంవత్సరాల జీవన సమయంలో ఈ విషయాలు నిరంతరంగా జరిగినందువల్ల మోషే మరియు అహరోను చివరకు మేము మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అంటూ బండను కొట్టారు. మరి ఒక మాటల్లో ఈ సమయంలో నేను మీకు నీళ్లు రప్పిస్తాను అని వారు ఆలోచించారు. 40 సంవత్సరాల చివరన జరిగిన ఈ సంఘటన వలన అంతిమంగా మోషే కనాను నెలలో ప్రవేశించలేకపోయాడు. ఏమైనా నేబో పర్వతంపై దూరం నుండి దేవుడు అతన్ని కానాను నెలను చూసేలా అనుమతించారు. ఈ విధంగా వారి 40 సంవత్సరాల అరణ్య జీవితము ముగిసెను. కొన్ని మార్లు వారు నిరాశ చెందేవారు, ఎందుకనగా వారు చుట్టూ ఉండే పరిస్థితుల వలన. మరియు కొన్ని మార్లు విశ్వాసం లేని ప్రజల ప్రవర్తనను చూసి వారు నిరాశ భంగం చెందేవారు. వారెల్లప్పుడూ దేవుని యొక్క మహిమను కనపరచవలసినది. ఏమైనా మోషే మరియు అహరోను మేము మీ కొరకు నీళ్లు రప్పింపవలన అంటూ క్షణకాలికమైన పొరపాటు చేశారు. దేవుడు మీరు బండను కొట్టినప్పుడు నీరు బయటకు వచ్చును, అప్పుడు కేవలం ప్రజలను దాన్ని త్రాగేలా చేయండి అని చెప్పినప్పుడు మోషే మరియు అహరోను కేవలం దేవుని కొరకు కార్యంను చేపట్టడమే అవసరము. వారు దాన్ని విశ్వాసపూర్వకంగా చేపట్టడమే అవసరము. ఆ విధానంలో ఏమైనా వారు దేవుని మహిమను దాచి వారు ఏదో తమ స్వంత శక్తితో నీటిని రప్పించినట్లుగా మూర్ఖంగా మొదట తమ స్వంత మహిమనే వ్యక్తపరుచుకున్నారు. ఇది చివరకు వారిని కనాను నేలలో ప్రవేశింపకుండా దారితీసిన పాపంగా మారెను. ఈనాడు జీవిస్తుండగా మనం ఎల్లప్పుడూ దేవుని యొక్క పరిశుద్ధతను కనపరిచే ప్రవక్తల యొక్క స్థానంలో ఉన్నాము. కానీ దేవుని యొక్క పరిశుద్ధతకు బదులుగా తమ స్వంత పరిశుద్ధతను కనపరుచుకునేవారు కనాను నేలలో ప్రవేశించుటలో విఫలమవుతారు. దేవుడు మనకు ఈ పాఠాన్ని సంఖ్యాకాండం 20 ద్వారా చూపించును.
వారు ఇంకొంత సహనంగా ఉండినట్లయితే వారు ఖచ్చితంగా కనాను నేలలో ప్రవేశించగలిగి ఉండేవారు. 40 సంవత్సరాల చివరిలో వారు క్షణకాలికమైన విశ్వాసపు కొరత కలిగి ఉన్నందున వారు కనానులో ప్రవేశించడం విఫలమయ్యారు. ఛాయ అయిన ఈ భయంకరమైన చరిత్రను సంఖ్యాకాండం 20లో వ్రాయబడడం మనం చూడవచ్చు. ఇప్పుడు రండి దానియేలు 4 యొక్క వాక్యంలో చూద్దాం. రాజైన నెబుకద్నెజరు దినాల్లో ఇదే విధమైన సందర్భం ఉండెను. రండి దానియేలు 4:28 చూద్దాం. పైన చెప్పినదంతయు రాజగు నెబుకద్నెజరునకు సంభవించెను. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధానియగు బబులోనులోని నగరునందు సంచరించుండగా రాజు బబులోను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరంగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకునెను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చెను. ఏదనగా రాజగు నెబుకద్నెజరు ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉండి తానెవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకొను వరకు 7 కాలంలో నీకిలాగూ జరుగునని చెప్పెను. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరునకు సంభవించెను. మానవుల్లో ఉండి అతన్ని తరిమిరి. అతడు పశువు వలె గడ్డి మేసెను. ఆకాశం మంచు అతని దేహంను తడపగా అతని తన వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివియు అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివి నాయను. తన అధికారము మరియు శక్తి అంతా దేవుని నుండి వచ్చినని రాజైన నెబుకద్నెజరు గ్రహించలేదు. కాబట్టి అతడు ఈ మహాబబులోను కట్టినది నేను కాదా అని చెప్పాను. ఇదంతా నేనే చేశాను అనే ఆలోచనతో అతడు తనంతట తాను చాలా అహంకారంగా ఉండెను. అతడు అలా చెప్పిన వెంటనే దేవుడు రాజైన నెబుకద్నెజరు యొక్క హృదయాన్ని చూశాడు. మరియు రాజగు నెబుకద్నెజరు నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను అని చెప్పాను. పరిశుద్ధ గ్రంథపు వాక్యముల ద్వారా మనం ఎప్పుడు మరియు ఎలా సమస్తము కోల్పోగలమో మరియు మనం ఇప్పటి వరకు కలిగి ఉన్న దేవుడిచ్చిన శక్తి మరియు మహిమ కూడా ఎలా తొలగిపోవునో ఖచ్చితంగా దేవుడు మనకు చూపించును. మానవులకు ఏ క్షణంలోనైనా వారి హృదయాల్లో అహంకారం వచ్చే అవకాశం ఉంది. రాజైన నెబుకద్నెజరు యొక్క హృదయము, మోషే యొక్క హృదయము, అహరోను యొక్క హృదయము, ఈనాడు సువార్తను చేపట్టే ప్రవక్తల యొక్క హృదయాలు కూడా మనం అలాంటి హృదయాన్ని కలిగినప్పుడు అది మనం చివరకు మన మహిమను కోల్పోయే క్షణమని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా మనకు సూచిస్తుంది. వారు దేవుని యొక్క మహిమను కనపరచలేదని ఆ ఇరువురి సందర్భాలు మనకు బోధిస్తున్నాయి. నిజానికి మోషే గాని రాజైన నెబుకద్నెజరు గాని విశేషమైన ప్రతిభ కలిగి ఉండేనని కాదు. మోషే మరియు రాజైన నెబుకద్నెజరు దేవుని కొరకు కార్యమును నడిపించే కేవలం ప్రజలు. సేవకులు కార్యమును చేస్తారు మరియు ఆ కార్యములపై వారిని పంపించేవారు సమస్త అధికారము, మహిమ మరియు శక్తిని కలిగి ఉన్నవారు. ఏమైనా తమ శక్తి మరియు అధికారము వలన ప్రజలు భయంతో వణికారని వారు అపార్థం చేసుకున్నారు. కాబట్టి దేవుడు రాజ్యం యొక్క మహిమ మరియు అధికారము నీ యొద్ద నుండి తొలగిపోయెను అని చాటించారు. ఈరోజు మనం ఎందుకు ఎల్లప్పుడూ దేవుని యొక్క పరిశుద్ధతను కనపరచవలెనో ఈ సందర్భాలు మనకు బోధిస్తాయి. మరియు క్రొత్త నిబంధనలో ఇజ్రాయేలు రాజైన హేరోదు దేవుణ్ణి మహిమపరచని దినమందు చంపబడెనని నమోదు చేయబడెను. రండి అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం చూద్దాం. 12వ అధ్యాయము 20వ వచనం. తురీయుల మీదను సిదోనీయుల మీదను అతనికి అత్యాగ్రహం కలిగినందున వారేక మనస్సుతో రాజునొద్దకు వచ్చి అంతఃపురమునకు పై విచారకర్తయగు బ్లాస్తును తమ పక్షంగా చేసుకొని సమాధాన పడవలనని వేడుకొనిరి. ఎందుకనగా రాజు యొక్క దేశం నుండి నియమింపబడిన దినమందు హేరోదు
రాజవస్త్రమును ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారెదుట ఉపన్యాసము చేయగా 신의 소리요 జనులు ఇది దైవ స్వరమే కాని మానవ స్వరం కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభుదూత అతన్ని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. 그 두로 사람 అనేక సంఘటనలు జరిగినందువల్ల హేరోదు రాజుకు 의 일로 인해서 తురిముల మీదను సీదోనీయుల మీదను అత్యాగ్రహం కలిగెను. 되는데 ఈ రెండు దేశాల ప్రజలు శాంతి కోసం అడిగినప్పటికీ వారు హేరోదు యొక్క మనసును మార్చలేకపోయారు. 돌리지를 못했습니다. ఒకరోజు వారికి రాజైన హేరోదును కలిసే అవకాశం ఇవ్వబడెను. 기회가 되었고 또 హేరోదు తన ప్రజలను ఉద్దేశించి ఒక నిర్దిష్టమైన రోజును నియమించాడు. 백성들을 అతను వారికి నేర్పించాలనుకున్నాడు. 어떤 그 모임을 이제 열게 되었습니다. అతడు చెప్పుచున్న ప్రసంగంను వినుటకు తురిములు మరియు సుదేనీలు ప్రజలు ప్రోగయ్యారు. 들으러 또 모였고 헤롯이 హేరోదు మాట్లాడడంలో ఉత్తముడో కాదో నాకు తెలియదు. 어쨌든 ఏ సందర్భంలోనైనా హేరోదును మంచిగా భావించేలా చేయుటకు 이런 어떤 그 ప్రజలు ఇలా చెప్పాను. 때문에 백성들 జనులు ఇది నిజంగా దైవస్వరమే కాని మానస్వరం కాదు. 정말 참 신의 소리다. 세상 말로 하면 మరి ఒక మాటల్లో వారు అతన్ని పొగిడారు. 상황이 되었습니다. 이렇게 될 때 ఇది జరిగినప్పుడు హేరోదు దేవునికి స్తుతి చెల్లించలేదు కానీ నా ప్రసంగం చాలా మంచిగా ఉన్నందువల్ల ఈ ప్రజలు నన్ను బాగా స్తుతిస్తున్నారు అని తలంచాడు. 그 백성들이 이렇게 칭송을 하구나. 한순간 우주 ఆ క్షణంలో 갖고 అతడు అహంకారంగా మారెను మరియు దేవుణ్ణి మహిమపరచలేదు. 한 연구로 인해서 ఈ కారణం వల్ల ప్రభు యొక్క దూత అతన్ని మొత్తెను మరియు అతడు పురుగులు పట్టి చచ్చెను. 역사도 우리가 తొలినాటి సంఘపు దినములలో జరిగినది ఇదే. 다니엘 선지자 시대 దానియేలు యొక్క సమయంలో రాజైన నెబుకద్నెజరు సంఖ్యాకాండంలోని మెరీబా జలం వద్ద 모세와 아론 మరియు అపొస్తలుల కార్యము 12లో హేరోదు 통해서 헤롯의 그 역사는 모든 వీరందరూ దేవుని యొక్క పరిశుద్ధతను కప్పివేసినప్పుడు భయంకరమైన ఫలితాన్ని పొందుకున్నారు. 큰 어떤 문제가 생겼습니다. 반대로 మరో ప్రక్కన రండి దేవుడు సంతోషించిన పలు సందర్భాలను చూద్దాం. 두 가지 살펴보도록 하겠습니다. 다니엘 రండి దానియేలు 2:27 చూద్దాం. 보시면 దానియేలు రాజు సముఖంలో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను. రాజడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారడి విద్య గలవారైనను శకునుగాండ్రైనను జ్యోతిష్కులైనను చెప్పజలరు. 오직 은밀한 것을 అయితే మర్మములను బయలుపరచగల దేవుడు పరలోకమందున్నాడు. 다니엘이 దానియేలు రాజైన నెబుకద్నెజరు యొక్క కలను దేవుడు తప్ప ఎవరు వివరించలేరు అని చెప్పెను. 이렇게 이제 దానియేలు దేవుని యొక్క 본능을 శక్తి మరియు మహిమను నెబుకద్నెజరుకు వివరిస్తున్నాడు. 왕에게 설명하고 있습니다. రండి 28వ వచనంతో కొనసాగిద్దాం. అంత్యదినములయందు కలగబో దానిని ఆయన రాజగు నెబుకద్నెజరుకు తెలియజేసెను. తాము పడక మీద పరుండగా తమరి మనసులో కలిగిన స్వప్న దర్శనమేమనగా, రాజా ప్రస్తుత కాలం గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మములను బయలుపరచు వాడు కలగబో దాన్ని తమరికి తెలియజేశాను. ఇతర మనుషుల కంటే నాకు విశేష జ్ఞానం ఉండటం వలన ఈ మర్మం నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావము తెలియచేయు నిమిత్తము తమరి మనసు యొక్క ఆలోచనలు తాము తెలుసుకోని నిమిత్తము అది బయలుపరచబడెను. రాజా తాము చూచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడెను గదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపము గలదై తమరి ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమైనదియు, దాని రొమ్ములను భుజములు వెండివియు, దాని ఉదరములు తొడలు ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదంలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదై ఉండెను. మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములు తుత్తునీలుగా విరగొన్నట్టు తమకు కనబడెను. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారంను ఏకంగా దంచబడి కళ్ళెంలోని చెత్తవలె కాగా వాటికి స్థలము ఎచ్చట దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయెను. తాము కనిన కల ఇదే, దాని భావము రాజు సముఖమున మేము తెలియచెప్పెదము. శకునుగాండ్రు గారడి విద్య గలవారు మాంత్రికులు ఎవరునూ నెబుకద్నెజరు తన కల గురించి చెప్పకపోగా దానియేలు ఆ కలను చెప్పి దాని భావంను కూడా వివరించెను. ఆ సమయంలో దానియేలు తన గురించి తాను అతిశయపడలేదు. అతడు దేవునికే మహిమనంతా చెల్లించెను. అతడు మర్మములను బయలుపరచగలవారు దేవుడు తప్ప ఎవరు లేరు అని చెప్పాడు. 선포를 하고 지금 설명을 하고 있습니다. 자,
이 다니엘 మనం దానియేలు యొక్క సందర్భాన్ని హేరోదు మరియు నెబుకద్నెజరు మరియు అరణ్యంలో 40 సంవత్సరముల చివరన ఒక క్షణకాలికమైన పొరపాటు చేసిన మోషే మరియు అహరోనుల సందర్భముతో కూడా పోల్చినప్పుడు దానియేలు వలె మనం ఎల్లప్పుడూ దేవుని యొక్క ఉనికిని మరియు మహిమను కనపరుస్తూ మన జీవితాలను జీవించవలనని మనం గ్రహించవచ్చు. 그 길이 반드시 되어야 된다는 것을 అరణ్యంలో 40 సంవత్సరాల చివరన అలాంటి ఒక పొరపాటు చేసినందువలన కనాను నెలలో ప్రవేశించుటలో మోషే యొక్క వైఫల్యము మనకు ఒక ప్రధాన గుణపాఠము. దానియేలు 2వ అధ్యాయం 46 ఇలా సెలవిస్తుంది. అంతటా రాజగు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను. మరియు రాజు, నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. రాజైన నెబుకద్నెజరు దేవుణ్ణి ఎరుగునా? లేదు. అతడు దానియేలు ద్వారా దేవుణ్ణి తెలుసుకోగలిగాను. 이 모든 엄밀한 것을 దానియేలు 밝혀줄 수 있는 분은 పరలోకమందున్న దేవుడు తప్ప ఎవరును ఈ మర్మమును బయలుపరచలేరు అని చెప్పినప్పుడు 하니까 정말 이건 사람이 దేవుని యొక్క ఉనికి నెబుకద్నెజరు యొక్క మనసులో ముద్రింపబడెను. మరియు అతడు ఇలా చేయగల వారు తప్పక మీ దేవుడై ఉండాలి, 하나님의 మనుషుడు కాదు అని చెప్పాను. 아주 강하게 각인이 되었습니다. నీ దేవుడు దేవతలకును దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచవాడునై ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలోను ప్రధానులుగాను నియమించెను. అంతటా దానియేలు రాజునొద్ద మనవి చేసుకొనగా రాజు షద్రకు మెషకు అబేద్నెగోను వారిని బబులోను సంస్థానం మీద విచారణకర్తగా నియమించెను. అయితే దానియేలు రాజు సన్నిధినే ఉండెను. ఈ దృశ్యాలన్నిటి ద్వారా మనం విశ్వాసపు మార్గం నడుచుండగా ఇప్పటి నుండి మనం దానియేలు చేసినట్లుగానే చేయవలనని మనం నేర్చుకోవచ్చు. 입장이 되어야 된다는 것입니다. ప్రజలు జనులు ఇది దైవస్వరమే కానీ మానస్వరం కాదు, ఇలాంటి గొప్ప ఉపన్యాసము ఎలా ఇవ్వగలిగారు, ఇలాంటి ఒక అద్భుతమైన ప్రసంగాన్ని నేనెన్నడూ వినలేదు అని చెప్పినప్పుడు రాజైన హేరోదు అది విని చాలా అహంకారంగా మారెను. 그리고 మోషే మరియు అహరోను కూడా అలాగే ఉండెను. 아론도 마찬가지입니다. దేవుడు నీ కర్రతో బండను కొట్టుము, అందులో నుండి నీరు బయటికి వచ్చును అని చెప్పారు. స్వయంగా మోషే యొక్క కర్రయే ఇంద్రజాలపు కర్ర కాదు, అది ఒక సాధారణమైన కర్ర. 마법의 어떤 그런 지팡이가 아닙니다. సమస్తము దేవుని చేత జరిగించబడినప్పటికీ 이 모든 일은 వారు దేవుని మహిమను ఏమాత్రము కనపరచలేదు. 그 가운데 하나님 కానీ బదులుగా వారు 우리가 너희 మేము మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అని చెప్పారు మరియు బండను కొట్టారు. 와 아론의 그 마음 순간적이고 మోషే మరియు అహరోను కనాను నేలలో ప్రవేశించలేకపోయారు. 짝수로 말미암아서 ఎందుకనగా ఒక క్షణము ఒక చిన్న సెకండ్ పాటు వారు చేసిన తప్పిదం వల్ల. 결국 이제 ఏమైనా కనానుకు వ్యతిరేక దిశలో ఉన్న నేబో పర్వతంపై 참 멀리서나 మోషే ఉన్నప్పుడు అతడు దూరం నుండి కనాను చూసేందుకు అనుమతించబడెను. 해주셨습니다. 오늘날 ఈనాడు మనము దానియేలు వలె జ్ఞానము కలిగి ఉండి ఎల్లప్పుడూ 다니엘과 దేవుని పరిశుద్ధతను కనపరచకూడదా? 분명히 또 있어야 되지 않겠습니까? మనం ఈ విధమైన కథను క్రొత్త నిబంధనలో కూడా కనుగొనవచ్చు. రండి అపోస్తుల కార్యము 3వ అధ్యాయం 6 చూద్దాం. 3장의 이 장 పేతురు ఒక కుంటివాడిని స్వస్థపరచుటకు ఒక అద్భుతాన్ని ప్రదర్శిస్తున్నాడని ఈ దృశ్యము చూపిస్తుంది. అంతటా పేతురు, వెండి బంగారంలో నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామంన నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలమును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. వారు నడుచు దేవుణ్ణి స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారం నొద్ద భిక్షము కొరకు కూర్చున్నవాడు వీడే అని గుర్తెరిగిరి. వానికి జరిగిన దాన్ని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. వాడు పేతురును యోహాన్ను పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం నొంది సొలొమోను దను మంటపంలో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తి వచ్చిరి. పేతురు దీన్ని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇజ్రాయేలారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తెరిచూచున్నారు? 왜 우리를 주목하느냐?
అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపుమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల్లోండి లేపెను. అందుకు మేము సాక్షులము. ఆయన నామమందలి విశ్వాసం మూలముగా 그 이름을 믿어 ఆయన నామమే మీరు చూచి ఎరిగియున్న వీనిని బలపరచెను. 하게 하였으니 ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి 사람 앞에서 ఈ పూర్ణ స్వస్థత కలగజేసెను. 낫게 하였나니라. 여기도 지금 పేతురు ఒక కుంటివాడిని స్వస్థపరిచినప్పుడు అతను పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత ఒక అద్భుతంను కనపరిచారు. 일으켰습니다. పేతురు మరియు యోహాను ఒక అద్భుతాన్ని చేశారని అనేక ప్రజలు ఆశ్చర్యపోయారు మరియు తలంచారు. కాబట్టి వారు వారిని వెంబడించారు. 놀라워하고 또 పేతురు ఇది చూసినప్పుడు అతడు వారితో ఇలా చెప్పెను, దీనిని మేమే చేసినట్లుగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? 너희가 그렇게 생각하느냐? ఈ వ్యక్తి యేసుక్రీస్తు యొక్క శక్తి చేత స్వస్థపరచబడెను. 우리가 이런 మేము ఇది చేయలేదు. 베드로의 모습이 పేతురు మరియు దానియేలు యొక్క కార్యముల ద్వారా 이런 모습 속에서 우리가 하나님의 그 거룩 2021లో మనమెలా దేవుని పరిశుద్ధతను కనపరచవలెనో గ్రహించవచ్చు. 설명하고 있는 장면이라고 볼 수 있겠습니다. పరలోకమనున్నది దేవుని పరిశుద్ధతను కనపరిచే వారి స్థలము. 그래서 కాబట్టి పరలోకంలో దూతలు, 장로들도 24 పెద్దలు 들도 మరియు ఆత్మిక జీవులందరూ ప్రతి దినము దేవుని యొక్క గొప్పతనమును మరియు పరిశుద్ధతను స్తుతించునని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తున్నది. 우리에게 일깨워주고 있습니다. 요한계시록 రండి ప్రకటనలో మరి ఒక వచనం కనుగొందాం. 4వ అధ్యాయము 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట విన్న స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచెదను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగంను పోలినవాడు. మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనంను ఆవరించి ఉండెను. సింహాసనం చుట్టూ 24 సింహాసనములుండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రము ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. ఆ సింహాసనంలో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రచలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యమును సింహాసనము చుట్టూను ముందు వెనక కన్నులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుషుని ముఖము వంటి ముఖము గలది, 4వ జీవి ఎగుర్చున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింబవళ్ళు చెప్పుచుండెను. ఆ సింహాసనం నందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగును గాకని ఆ జీవులు కీర్తించుండగా ఆ 24 పెద్దలు సింహాసనం నందు ఆసీనుడై ఉండువాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించున్న వానికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావమును పొంద నరుహుడవని చెప్పుచు తమ కిరీటమును ఆ సింహాసనం ఎదుట వేసిరి. 하더라고 했습니다. 사도 요한은 అపోస్తలుడైన యోహాను పరలోకంలో ఏమి జరుగుచున్నదో దర్శనాన్ని చూశాడు. 보게 되었습니다. పరలోకంలోని 24 పెద్దలు మరియు దూతలందరూ, ప్రభువా 모두가 다 한결같이 మా దేవా, నీవే మహిమ ఘనత ప్రభావమును పొంద నరుహుడవు అని అంటూ దేవుణ్ణి స్తుతిస్తున్నారు. 세세 ఇది ఆయన యుగయుగాలుగా జీవిస్తూ 존귀와 감사 మహిమ ఘనత ప్రభావమును పొందే పరలోకము. 이 장소가 바로 다름 아닌 천국입니다. 그래서 తేజో నక్షత్రము వేకువ యొక్క కుమారుడు దేవుని యొక్క సింహాసనంకు పైగా తన సింహాసనమును హెచ్చించుకొని ఇలా చెప్పెను, నేనిది చేసినట్లయితే దేవుని కంటే ఉత్తమంగా
నేను దానిని చేసేదను, దేవుడు ఏమి చేయగలుగునో నేనది ఉత్తమంగా చేయగలను. 이런 ఈ అహంకారము చివరకు 결국 పరలోకంలో తిరుగుబాటుకు దారితీసెను 또 మరియు మానవాళికి శ్రమలు మరియు వేదనను తీసుకుని వచ్చాయి. 주어지게 된 하나의 어떤 그 계기가 되었던 것처럼 이제 우리 ఇప్పుడు 본래 మనం మన అసలైన స్వభావంను పునరుద్ధరించుకోవలెను. పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వశక్తిగల ప్రభు అయిన దేవుడు పరిశుద్ధుడు అని చెప్పడం మనము మానకూడదు. మనం ఎల్లప్పుడూ దేవుని మహిమను కనపరచవలెను. ఏమైనా కొన్ని మార్లు మనము నేను ప్రతి కార్యంను మంచిగా చేస్తాను, 하고 수행하는 것도 నేను ప్రణాళిక వేయటంలో అమలు పరచడంలో ఉత్తముడను, 모세와 నేను కేవలం అందరికంటే ఉత్తముడను అని ఆలోచిస్తుంటాము. 생각지 아니하고 내가 మోషే మరియు అహరోను దేవుని యొక్క కార్యము చేయుచుండవలెనని వారు పరిగణించలేదు. కానీ 40 సంవత్సరములుగా వారు తమ స్వంత కార్యమును చేయుచున్నట్లు తలంచారు. కాబట్టి అది ఒక అలవాటుగా మారి ఉండవచ్చు. సోదరా సోదరిలారా, రండి 2021లో దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకుందాం. మోషే మరియు అహరోను లేకుండా దేవుడు ఇశ్రాయేలును కనాన్లోనికి నడిపించలేరని మీరు అనుకుంటున్నారా? మోషే లేకుండా దేవుడు ఎర్ర సముద్రంను విభజించలేరా? తండ్రి మరియు తల్లి వారి కార్యంను చేయుటకు మనల్ని పిలిచి ఉన్నారనే నిజం పట్ల కృతజ్ఞతగా ఉంటూ సియోను ప్రజలమైన మనము అన్ని వేళల్లో తండ్రి మరియు తల్లి యొక్క పరిశుద్ధతను కనపరచవలెను. 지금까지도 또 మీరు చాలా మంచిగా చేయుచున్నారు. మనం చివరి క్షణంలో 근데 마지막 순간 మోషే మరియు అహరోను వలె ఒక దురదృష్టకరమైన పరిస్థితిలో ముగించకూడదు. వారు ఇశ్రాయేలును 40 సంవత్సరాలుగా మంచిగా నడిపించారు. ఏమైనా కనాను నేలలో ప్రవేశించుటకు ముందు వారు ఏదో అనాలోచితమైనది చెప్పారు. వారు ఇంకొంత సహనంగా ఉండి ఉన్నట్లయితే వారు కనాన్లో ప్రవేశించగలిగేవారు. ఎంత దురదృష్టకరము! 여러분도 저도 పరలోక రాజ్యం చాలా సమీపంగా ఉన్న మరి ఒక సంవత్సరమును మనం ప్రారంభించాము. రండి ఇంకా ఎక్కువ మెలకువగా ఉందాము. 짝 차리고 혹여 పేతురు చేసినట్లుగా మనం ఒక కుంటివాడిని స్వస్థపరిచినట్లయితే ఏమవుతుంది? 얼마나 사랑 ప్రజలు మనలను గొప్పవారిగా ఎంచుదురు కదా. 얘기겠습니까? 단 한 번도 그런 వారెన్నడూనూ అలాంటిది చూడలేదు. 없었는데 కుంటివాడు నడవడం అనేక ప్రజలు చూసినప్పుడు ఇతడు తన జీవితమంతా వీధిపై కూర్చొని భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు, ఇతడెలా లేచి నడవగలడు అని చెప్పారు. 그러니까 అనేక ప్రజలు అతని పట్ల గొప్ప శ్రద్ధను చూపారు. అతడు వారికి ఒక వినోదంగా ఉండెను. ఆ క్షణంలో పేతురు నేను అలాంటి ఒక గొప్ప వ్యక్తిని అంటూ తన గురించి తాను గొప్పగా చెప్పుకోలేదు. 이 땅에 బదులుగా అతడు ఈ వ్యక్తి ఈ భూమిపైకి శరీరధారిగా వచ్చిన పరిశుద్ధ దేవుడైన యేసు నామంలో స్వస్థపరచబడెను అని చెప్పాను. 그것이 이제 మనం ఈనాడు కలిగి ఉండవలసినది ఈ విధమైన విశ్వాసమే. 신앙의 그 기준이라고 볼 수 있겠습니다. 다니엘 దానియేలు విషయంలో అలాగే ఉండెను. అతను నెబుకద్నెజర్ రాజు యొక్క కళను వివరించినప్పుడు రాజు ముందర అతడు నేను కళలను వివరించుటలో ఉత్తముడను, ఎవరు చేయలేనిది నేను చేయగలను అంటూ తన గురించి తాను అతిశయించుకోలేదు. బదులుగా అతడు ఈ మర్మాన్ని బయలుపరచగలవారు దేవుడు తప్ప ఎవరూ లేరు, దేవుడే మీ కళను బయలుపరిచారు 나는 그냥 మరియు దాన్ని వివరించారు. రాజైన నెబుకద్నెజరు నేను కేవలం దేవుడు నాకు చూపించినది చెప్పుచున్నాను, నేను కేవలం దేవుని యొక్క ఒక సందేశకుడను అని చెప్పాను. 시대가 아무리 달라지고 సమయము గతించినను మరియు చరిత్ర మారినను 이 우주 속에 విశ్వంలో ఒక సూక్ష్మ బిందువు వలె ఉన్న మన గ్రహము మానవుల చేత కాదు కానీ దేవుని చేత నిర్వహించబడే ప్రపంచము. 에 의해서 움직이고 있다는 사실을 우리가 ఏమైనా మనం ఎల్లప్పుడూ దేవుడు సమయాన్ని చరిత్రను నడిపించును అంటూనే ఈ నిజాన్ని తరచుగా మర్చిపోతుంటాము. 2021వ సంవత్సరము తండ్రి మరియు తల్లి యొక్క పరిశుద్ధతను ఇంకా ఎక్కువగా కనపరుస్తూ మరియు దేవుని చేత ఇవ్వబడిన కార్యంను విధేయతగా చేపట్టుచు క్రొత్త నిబంధన యొక్క పరిచారకులుగా మనం తండ్రి మరియు తల్లికి అధిక మహిమ మరియు స్తుతి చెల్లించే ఆశీర్వాదకరమైన సంవత్సరంగా ఉండునని ఆశిస్తున్నాను. మీరందరూ పేతురు మరియు దానియేలు వలె దీవింపబడిన ప్రజల మధ్యన చేరవలనని హృదయపూర్వకంగా అడుగుచున్నాను. 자녀들이 함께 동참하시기를 ఈనాటి ఉపదేశంను ముగిస్తున్నాను. చాలా ధన్యవాదములు.